తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాల నుండి 43వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చినటువంటి రోజు ఈ రోజు. తెలుగు వారు మర్చిపోలేని మరుపురానటువంటి రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ ఆవిర్భావ దినోత్సవం తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. గత 42 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న ప్రజల కోసం పనిచేశాం, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే పోరాడాం, ప్రజా సమస్యల మీదనే పోరాడాం. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ అని ఆనాడే చెప్పాడు అన్న ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి స్థానిక సంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించినటువంటి అన్న ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని చరిత్రలో ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. ఆ విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక గుర్తింపు, గౌరవాన్ని పెంచినటువంటి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. గతంలో రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలవంతులదే రాజ్యంగా గతంలో జరిగింది. కానీ చంద్రబాబు గారు ఈరోజు ఆ రిజర్వేషన్లు ఇంకా పెంచారు. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. మంత్రి పదవులు ఇచ్చి వారికి రాజకీయంగా ఒక చైతన్యాన్ని, గుర్తింపు, గౌరవాన్ని పెంచారు. ఆ విధంగా దళితులకు, బలహీన వర్గాలకు వాళ్ళకి ప్రత్యేక సంక్షేమ పథకాలు కూడా ఇచ్చి వారి యొక్క అభివృద్ధికి బాటలు వేశారు అన్న ఎన్టీఆర్. అదే బాటలో ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఆ రిజర్వేషన్ని ఇంకో 10% పెంచి 24% ఉన్న బీసీ రిజర్వేషన్ని 34% చేసి బీసీలకి కొండంత అండగా ఉన్నారు. దళితులకి సంక్షేమ పథకాలని అందరికీ అమలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. విదేశీ విద్య అందించారు. అట్లాగే బీసీ, ఎస్సీ, ఎస్టీలను, ముస్లిం మైనార్టీ సోదరుల్ని, అనేక మందిని, వేలాది మందిని విదేశీ విద్య అందించి ఇతర దేశాల్లో చదివించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎడ్యుకేషన్ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అలాగే సంక్షేమ పథకాలు అందించడంలో దేశంలోని ఒక ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం పాలనలో ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. పేదలకి కూడు, గూడు, గుడ్డ అందించడంలో ఈరోజు దేశంలోనే ఒక ఆదర్శమైంది తెలుగుదేశం ప్రభుత్వం. అదే ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రజలందరూ మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.